మనం ఇంతవరకు దేవుని స్వరూపం అనే పాఠాన్ని 2 వారాలుగా 2 తరగతుల్లో వింటూ వచ్చాం. ఈరోజు కూడా దానికి సంబంధించిన ఒక చక్కటి వాక్యాన్ని మీకు చెప్పడానికి ఆశపడుతున్నాను. దేవుని పిల్లలరా, దేవుని స్వరూపం అనగానే ఇదివరకు మీకు చెప్పాను. ఇంతవరకు ఆయన యొక్క ఆకారం, స్వరూపం అనగానే ఆకారం, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. అంటే సొలొమోను రాజు దేవుడితో మాట్లాడుతూ, దేవా, ఒకవేళ నేను నీకు మందిరాన్ని కట్టాల్సి వస్తే నేను ఎలాంటి మందిరాన్ని కట్టగలను? అసలు నీ రూపం ఎంత తెలుసా? అసలు నీ ఆకారం ఎంత తెలుసా? ఆకాశమే నీకు సింహాసనం అయితే నీ కాలు ఎలాంటిదంటే, నీ పాదం ఎలాంటిదంటే, భూమి అనేది ఒకవేళ దేవుడు ఆకాశం సింహాసనం అయితే అక్కడి నుంచి కాలు కిందికి దిగి భూమి వరకు వస్తే అది ఎంత పడుకుంటో చెప్పండి. ఆలోచించడానికి అంతనేది ఉండదు. ఆకాశం ఎంత ఉంది, దానికి హద్దు ఎక్కడో ఏ శాస్త్రవేత్త అయినా చెప్పగలడా అని పోయిన వారం చెప్పాను. చెప్పలేడు. ఇదే మంగళవారం చెప్పాను. ఏ శాస్త్రవేత్త కూడా ఆకాశానికి హద్దు ఎక్కడుందో కనుక్కోలేకపోతున్నాడు. ఎంత కనిపెట్టావు బాబు అంటే, ఏదో 10 పళ్ళు సార్, అందులో 10 పళ్ళు, అందులో 10 పళ్ళు, అందులో 10 పళ్ళు కనిపెట్టాను అంటే 0 కనిపెట్టావు నువ్వు. 00.00 కనిపెట్టావు నువ్వు, అంతే. ఈ ఆకాశంలో ఉన్న దాంట్లోది అంతా పోలిస్తే ఏదో కొద్ది గొప్ప కనిపెట్టావు. అంత పెద్ద ఆకాశానికి ఏమండి, హద్దులు లేని ఆకాశంలో నుంచి ఆయన పాదం కిందకు వస్తే అంట భూమి పాదానికి సరిపోదులే, కానీ మనకు అర్థం అవడానికి ఆకారం ఎంత పెద్దదో అర్థం అవడానికి దేవుడు రాయించాడు. దేవుని పిల్లలరా, అలాగే స్వరూపం అంటేనే చాలామంది ఇలా ఆలోచించారు. ఓకే, మంచిదే. కానీ దానికి మించిన ఆలోచనలు ఏంటో తెలుసా? దేవుడు ఆయన ఏంటి, అసలు ఆయన స్వరూపం ఏంటి? కొత్త నిబంధనలోకి వచ్చే తెలికే ఆయన స్వరూపం గురించి చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన ప్రేమ స్వరూపం. అంటే దేవుడు అంత పెద్దవాడు. ఆయన ఆకారం ఎంత పెద్దదంటే ఆకాశం ఆయనకి సింహాసనం అయితే ఇంకా ఆయన ఈ బాడీ ఎంత ఉంటుంది, ఈ పై భాగం ఎంత ఉంటుంది? ఆయన ఎంత పెద్ద ఆకారం కలిగినటువంటి మహానుభావుడు. ఎవరో వాళ్ళ దేవుడు అంట, ఏమండి, ఏదో 8 లోకాలు కనిపించినాయంట. 3 లోకాలు ఏదో లోకాలు కనిపించాయంట నోట్లో. అన్నం పడతానైనా అనే తెలికే అని తెరసగానే ఎన్ని లోకాలు కనిపించినాయమ్మా నోట్లో? నేను చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఇన్ని లోకాలు కనిపించాయి అంటే వాళ్ళు నమ్ముకున్న దేవుడి నోట్లో అన్ని కనిపించాయి. అంటే మన దేవుడు లోకాలు కాదు, లోకాలను కలిగించి దాని మీద కూర్చున్నాడు ఆయన. అర్థమైంది? దేవుని పిల్లలరా, ఓకే, ఈ ఆకారం అంతా కూడా ఎలా ఉంటుందబ్బా? ఈ ఆకారం అంతా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచించాం. పోయిన వారం ఆలోచించాం. ఆయన రూపం, స్వరూపం చాలా పెద్దదనడానికి ఆయన ఆత్మస్వరూపి, ఆయన చాలా పెద్దవాడు, ఆయన సైజు చాలా పెద్దది, ఆత్మ సైజు చాలా పెద్దది అనడానికి కొన్ని ఆనవాళ్ళు మనం ఆలోచిస్తూ వచ్చాం. అంత పెద్ద ఆత్మ, ఆయనకు పుట్టిన మనం కూడా దగ్గర ఆరోపమే.
మరి అంత పెద్ద ఆత్మను తీసుకొచ్చి ఒక చిన్న శుక్రకణంలో పెట్టాడు అంటే అంత పెద్ద ఆత్మను ఇంత చిన్న శుక్రకణంలో పెట్టొచ్చా? ఎలా పెట్టగలబ్బా? అందుకు ఉదాహరణలు చెప్పుకుంటూ అగ్గిపెట్టెలో ఒక చీరను పెట్టడం, చింతపిచ్చిలో చింత చెట్టు ఉందా లేదా? అంత పెద్ద చెట్టు ఎక్కడుంది? చింతపిచ్చిలో ఉంది, అంతేనా? అలాగే పెద్ద మర్రి చెట్టు ఒక చిన్న మర్రి విత్తనంలో ఉందని చెప్పుకుంటూ అగ్గిపెట్టెలో చీర పెట్టినందుకే ఆయన గిన్నిస్ బుక్లోకి ఎక్కిస్తే ఈ మర్రి అంటే 12 ఎకరాల మర్రి మన్ను ఎక్కడ పెట్టాడు? మర్రి విత్తనం ఎంత ఉంటుంది? మర్రి విత్తనం ఎంత? మర్రి విత్తనం ఎంత ఉంటుంది? ఎంతమ్మా చెప్పు ఇంత ఇంతని కూడా ఇంత అంత దాంట్లో 12 ఎకరాలు చెట్టు పెట్టాడంటే గ్రేటే కదా ఆయన. గిన్నిస్ బుక్లోకి ఎక్కించాలంటే అసలు గిన్నిస్ బుక్ కాదు, ఈ లోకంలో ఉన్న బుక్కులకు స్థలము సరిపోదు అని చెప్పచ్చు మనం. ఆ విషయాలన్నీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూ వచ్చాం. ఓకే, ఆయన ఆకారం చాలా పెద్ద ఆకారం అయింది. ఓకే, ఆకారం ఎలా ఉంటుంది? ఇప్పుడు సుమతి చూడట్టుంది. ఓకే, ఆమె కనపడుతుంది, ఆ ముక్కు కనపడుతుంది, నోరు కనపడుతుంది, కళ్ళు కనపడుతున్నాయి, జుట్టు కనపడుతుంది, పచ్చ చీర కట్టుకునింది. ఓకే, సురేంద్ర అన్న ఆకారం, అన్న వెంట్రుకలు కనపడుతున్నాయి, అన్న ముఖం కనపడుతుంది, అన్న షర్టు కనపడుతుంది. ఓకే, రవెన్న తల దించుకొని ఉన్నాడు, తలెత్తితే లైటింగ్ పడుతుందని. ఓకే, అన్న కనపడుతున్నాడు, అన్న ఆకారం, అందరి ఆకారం, లిఖిత ఆకారం, అమ్మ ఆకారం, ఈ సారమ్మ ఆకారం, అందరి ఆకారాలు కనపడుతున్నాయి. మరి దేవుని ఆకారం ఎలా ఉంటుంది? నా ఆకారాన్ని మీరు చూస్తున్నారు, అంతే కదా? నా కళ్ళు, నా పళ్ళు, నా ఒళ్ళు కనపడుతుందమ్మా. మరి దేవుడు ఎలా ఉంటాడు? ఆయన ఆకారం ఎలా ఉంటుంది? ఆయన ఆకారం ఎలా ఉంటుందో కొత్త నిబంధనలోకి వచ్చే తెలికే దేవుడు చెప్పేశాడమ్మా. అర్థమవుతుంది మీకు? కొత్త నిబంధనలోకి వచ్చేదలికే దేవుడు చెప్పేశాడు. ఆకారం ఎలా ఉంటుందో, ఆయన ఎలా ఉంటాడో, అంతే కదా? మనం ఎలా ఉంటామో మీకు తెలిసిపోతుంది. మరి దేవుడు ఎలా ఉంటాడో చెప్పకన్నా ఉంటాడా? ఆనవాళ్ళు ఆయన ఆనవాళ్ళు ఎలా ఉంటాడు? అప్పుడప్పుడు మన పిల్లలు కనపడలేదు, ఒకప్పుడు ఈ ఫొటోస్ ఇవన్నీ లేనప్పుడు మామూలుగా, ఏమండి మా అబ్బాయి ఎలా వచ్చాడేమో నాకు అనుకున్నారా? ఎలా ఉంటాడమ్మా? కొంచెం చామన ఛాయ, ఇదో ఈ హైట్ ఉంటాడు, ఇలా ఉంటాడు, అదో అలా ఉంటాడు, ఇదే ఇలా ఉంటాడు, అంతేనా? కొంచెం ఆనవాళ్ళు చెప్తాం, ఈ విధంగా ఉంటాడని. అలాగే దేవుణ్ణి అలా చూపించకపోయినా డైరెక్ట్గా ఏమండి, ఆయన ఆనవాళ్ళు మాత్రం కనిపించేటట్టు మాత్రం చేశాడు ఒక ఆయన. ఆయన ఆనవాళ్ళు ఎలా ఉంటాయి ఆయన ఆనవాళ్ళు అని ఆయన అడిగితే ఒక ఆయన ఎలా ఉంటాడో మాకు ఒకసారి చూపిస్తావా ప్రభువా, ఒకసారి తండ్రిని చూపిస్తావా అని అడుగుతాడు. ఎవరు? ఫిలిప్పు. యోహాను 14:7 అనుకుంటాను మాట. యోహాను సువార్త 14:7 చూడండి, మంచి మాట ఉంటుంది. యోహాను సువార్త మీరు నన్ను ఎరిగి ఉంటే ఆ తండ్రిని ఎరిగి ఉందురు, మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పిను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరుచుము, మాకంతే చాలు. తండ్రిని చూడాలనింది మాకు. పాపం ఆదివారం ప్రసంగం చెప్పుకున్నాం కదా, ఎవరిని చూడాలనమ్మా? మనం ఆయన ఎవరిని చూడాలని ఆ రోజు మనం ఆదివారం మంచి ప్రసంగం చెప్పాను మీకు, టాప్ ప్రసంగం చెప్పిన.
దేవుణ్ణి చూసే భాగ్యం ఎవరికైనా ఒక సబ్జెక్ట్ ఇచ్చినాను సండే. ఏమండి, దేవుడు 70 సంవత్సరాలు ఎక్కడ కనపడలేదు? కనపడినప్పుడు ఒక తల్లికి ఒక బిడ్డకు ఉన్నటువంటి బంధం గురించి కూడా మీకు చెప్పాను. 1 సంవత్సరం పాలిచ్చిన తల్లి బిడ్డకు కనపడలేదు. ఆ బిడ్డ తట్టుకుంటుందా తల్లి కనపడకుండా? ఇంకొక తల్లి ఇచ్చింది, ఆమె పాలిచ్చే తల్లి, నా పాలు తాగుదులేమ్మా అడ్చొ తల్లి అనింది అనుకో, సరేలే దొరికినాయి కదా పాలు నాకు ఎందుకు లేని అడ్జస్ట్ అయిపోతుందా? ఏమంటే అడ్జస్ట్ అయిపోతుందా? శ్రీలేఖ, నువ్వు ఆడి నుంచే పిల్లల్ని స్టడీ చేసుకొని రావాలా, ఇడికి వచ్చే వాళ్ళు మాట్లాడుకోకూడదు, సైలెంట్గా ఉండాలా. నా ప్రసంగం అయిపోయిన తర్వాత వస్తారు కాబట్టి నాకు డిస్టర్బ్గా ఉంటుంది. అందులో ఆధార రమ్మని చెప్పిన మీకు ఎప్పుడు కూడా. అంటే ఒక తల్లికి బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ కానీ బిడ్డకు తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ అంతే కదా. 1 సంవత్సరం పాలిచ్చి ఆ బిడ్డ కనపడలేదు, ఆ బిడ్డ ఎవరికో దొరికారు, ఎక్కడో ఉంది. ఒక తల్లి వచ్చింది, అమ్మ నాకు నీలాంటి బిడ్డ ఉంది లేరా, సంవత్సరం బిడ్డ, ఆడికి పాలిస్తున్నాను, నీకు పాలిస్తానులే, అడ్జస్ట్ అయిపోతానే. ఓకే అమ్మా, నాకు పాలు దొరికాయి కదా, ఓకే ఓకే అంటాడా? వాళ్ళమ్మ పాలే కావాలన్నా ఎవరి పాలైనా సరిపోతాయా? మనకి ఎవరి పాలైనా చాలు, ఎవరిచ్చినా చాలు పాలు. నిజమేనా? నిజమండి బాబు, నేను పరిశీలన చేసి చెప్తున్నాను. మనం ఎవరు పాలిచ్చినా చాలు, నువ్వే మా అమ్మ, నువ్వే మా నాయన. బిడ్డ ఒప్పుకుంటాడా? బిడ్డ ఒప్పుకుంటాడా? మా అమ్మే కావాలి, వాడిని కట్టితో కొట్టు, ఒప్పుకుంటాడా? వాడిని నలుపు, ఉతుకు, ఆరై, వాడు ఎవరు కావాలంటాడు? 4 గేట్లు వేసినావు అనుకో, దేవుడు అన్నావంటే ఉతుకుతా పిస్టల్తో పెట్టను కలిసినట్టు కలిస్తా దొంగనాయాలని చెప్పి పిస్టల్ పెట్టినాడు అనుకో, నువ్వే దేవుడు అంటాడా? అంటాడా? అంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారా? డబ్బులు కమ్ముడు పోయే వాళ్ళు ఉన్నారు. అంతే కదా. ఇప్పుడు పాస్టర్లు, బిషప్పులు, రెవరెండ్లు, ఆర్ట్ బిషప్పులు, కోర్టు బిషప్పులు, ముష్టి బిషప్పులు, దరిద్రులు డబ్బు కోసం యేసుప్రభుని నమ్ముకోవడం లేదా? నువ్వే మాకు నాన్న, ఎవడు డబ్బు ఇస్తే వాడే వాళ్ళకి నాన్న. మళ్ళీ ఓటింగ్ అధికారం, ఎలక్షన్లో డబ్బులు ఇచ్చి ఏమండి అధికారాన్ని కొనుక్కుంటారు చూసావా? ఈ ఎలక్షన్లలో డబ్బులు పంచారు చూసావా? అట్ట వీళ్ళు కూడా ఎలక్షన్లలో ఒక్కొక్కడికి డబ్బులు, మందులు, విందులు, చిందులు ఇవన్నీ ఇచ్చి వాళ్ళు అధికారాన్ని కొనుక్కుంటారండి బాబు. ఎవరిని కొనుక్కుంటున్నారు? అధికారాన్ని కొనుక్కుంటున్నారు. అందుకోసం ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువును అమ్ముకుంటున్నారు. బిడ్డ ఒప్పుకోడు ఎట్లా? అమ్మే కావాలి. అలా ఒక్కసారిగా అమ్మ కోసం వాడు బెంగ పెట్టుకొని అల్లాడుతున్నటువంటి సమయంలో అమ్మ కనపడింది దానికి ఎలా ఉంటుంది? బిడ్డకు ఎంత బాగుంటుందో అనే సంగతి నేను మీకు ఆదివారం చెప్పాను. ఒక్కసారిగా అమ్మ కనపడితే ఎలా ఉంటుందో, దేవుడు కూడా మనల్ని ఎందుకు దూరంగా పెట్టాడంటే 70-80 సంవత్సరాలు, ఒక్కొక్కరికి 86 సంవత్సరాలు, నాగేశ్వరరావు 96 సంవత్సరాలు, మొన్న 83 సంవత్సరాలు రామోజీకి. ఏమండి ఈ చంద్రబాబుకు 75, 76, ఇంకొక 10 ఏళ్ళకో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో నాకు తెలిసి అధికారం పోయే లోపల కూడా చచ్చిపోవచ్చు, చెప్పలేం. ఎందుకు ఇచ్చాడు చంద్రబాబుకు అధికారం? ఎందుకు ఇచ్చాడు రామోజీరావుకి 83? ఎందుకు ఇచ్చాడు నాగేశ్వరరావుకు 96? ప్రతి ఒక్కరికి ఎందుకు ఇచ్చాడంటే ఆయుష్ ఎందుకు ఇచ్చాడంటే దేవుని పిల్లలరా, దేవుడు ఎక్కడ పాలిచ్చిన దానికే ఆ బిడ్డ మా అమ్మ ఎక్కడ అనుకుంటే దేవుడు అన్ని ఇచ్చాడు. నా దేవుడు ఎక్కడ, నా తండ్రి అనే దేవుడు ఎక్కడని ఏమండి ఆ మనిషి ఏమైపోవాలంటే దేవుడి మీద పిచ్చెక్కిపోవాలి. అప్పుడు ఉన్నట్టు ఒకసారిగా దేవుడు కనిపించాడు. ఎలా ఉంటుంది బిడ్డకు? అందుకే ఒక పాట కూడా పాడి వినిపించినాను. బస్సులో పోతుంటే ఒక పాట కనపడే తెలికి ఆ పాటను బట్టి నేను సబ్జెక్ట్ రెడీ చేశాను. చెలియా నీ వైపే వస్తున్నా వెంటబడనా నువ్వు ఎక్కడున్నావని,
నిద్రపోతున్న రాత్రిని అడిగా, చందమామని అడిగా, జాబిల్ని అడిగా, గూటికి చేరిన గువ్వను అడిగా. ఎవరిని అడిగినావు నువ్వు? మీ చెలియాను అడిగినావు. చెలికాడిని ఆమె, చెలి అని ఈయన. ఒకరినొకరు అడుక్కుంటున్నారు కానీ చెలినిచ్చింది చెలికాడిని ఇచ్చిన దేవుడు ఎక్కడని అడిగినోడు ఉన్నాడా? ఆకాశాన్ని అడిగినావు బాగుంది, చంద్రుడిని అడిగినావు బాగుంది, ఎవరిని అడిగినావు? దేవుణ్ణి అడుగుంటే చెప్పుండే అవన్నీ. ఆయమ్మని అడిగితే ఏం చెప్తుంది చంద్రుడు? ఈయన్ని అడిగితే ఏం చెప్తారు? అట్టటోడికి అంత సమాధానం చెప్పరు వాళ్ళు. చంద్రుడు, సూర్యుడు, అమ్మ ఎక్కడుంది, అబ్బి ఎక్కడున్నాడో కనుక్కునేదానికి చెప్పవా ఇన్ని? దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు చెప్తాయి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను అంటే దేవుని గురించి చెప్తాయి. నువ్వు పక్షిని అడిగితే ఏం చెప్తుంది? ఒక మృగాన్ని అడిగితే ఏం చెప్తుంది? అడవి మృగములను, నువ్వు అడవి మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. ఏం తెలియజేస్తాయి? దేవుణ్ణి తెలియజేస్తాయి, అంతేనా? కానీ వీళ్ళేం తెలియజేయాలనుకున్నారు? ఒక ఆయన పావురాన్ని వదిలినాడు. కబూతర్ జా జా జా, కబూతర్ జా అంటే పావురమా నా ప్రేమను వివరించు అయ్యగారికి అని చెప్పి ఆమె పంపిస్తే ఆయన కూడా కబూతర్ జా 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 నా ప్రేమను వివరించని ఈ పక్క ఈయన పావురాన్ని, ఒక పావురాన్ని వదిలితే ఆమె ఒక పావురాన్ని వదిలితే దానికే మీకు పావురాలు, దానికి పావురాలు ఇచ్చింది, జంతువులను ఇచ్చింది మీ ప్రేమను తెలుపుకో. అందుకే అండి సింహం ఎందుకురా ఇన్ని గొంతుకాయ గురికి చంపింది అనుకున్నాను నేను. మన జూలో తిరుపతిలో గొంతుకాయ గురికి చీల్చి పడేసింది అంటే వాడిని. ఎందుకు చీల్చింది వాడిని? దేన్ని అడగాలో దాన్ని అడగడంలే మనం. ఆకాశాన్ని చూసి ఏం అడగాల? దేవుడు ఎలా ఉంటాడు చెప్తావా? చెప్తానంటది ఆకాశం. ఆకాశం దేవుని మహిమను వివరించుచున్నవి, ఆకాశ పక్షులు దేవుని మహిమను తెలుపుచున్నవి. చెప్పాను కదా మీకు, ఆకాశ పక్షులు మహిమను ఎలా తెలుపుతాయంటే, ఇక్కడ కొల్లేరు సరస్సు ఉంది కదా, ఫిలిప్పీన్ దేశం నుంచి వస్తాయి ఫెలికాన్ పక్షులు. రాత్రులలో పోతూ ఉంటాయి, మీరు గమనించినట్లేదు. బయట ఆరుబట్టి పనుకోనండి, మీరు చూడండి. అలా పక్షులు రాత్రులలో తెల్లగా ఆ నల్లటి ఆకాశంలో ఈ వెన్నెలు పడుతూ ఉంటుంది కదా, వెన్నెలు పడుతూ ఉంటుంది కదా, ఆ వెన్నెలకు ఈ తెల్లటి పక్షులు చాలా చక్కగా కనపడుతూ ఉంటాయి మన కంటికి. ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి, ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి అంటే ఫిలిప్పీన్ దేశం నుంచి వస్తాయి. ఎక్కడికి? భారతదేశం, ఇండియా, అందులో ఆంధ్ర, అందులో పులికాటు సరస్సు ఎక్కడుంది? నెల్లూరులో ఉంది. ఆ పులికాటు సరస్సు నెల్లూరు నేలపట్టు పులికాటు సరస్సుకు వస్తుంది. మీకు అర్థమైందండి? నెల్లూరు నేలపట్టు పులికాటు సరస్సుకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి? ఫిలిప్పీన్ దేశం నుంచి. ఏమండి ఎన్ని వేల కిలోమీటర్లు తెలుసా? అన్ని వేల కిలోమీటర్లు ఎలా తెలుసుకొని వస్తాయి? ఏ విధంగా తెలుసుకొని వస్తాయి? మనకింత తలకాయ ఉంది, 1300 గ్రాములు మెదడుంది, మనకే కొన్ని మర్చిపోతాం మనం. దేవుని గురించి చెప్పి పంపిస్తే మీరు అలాగే గుర్తుపెట్టుకుంటారా? మనం మర్చిపోతున్నాం. కానీ మర్చిపోవు. ఎట్లా దారి కనుక్కొని వస్తాయో మరలా తిరిగి అదే దారిలో చక్కగా వెళతాయి. మనం పరలోకం నుంచి వచ్చినాం, మనం పరలోకానికి సరిగ్గా వెళ్ళడంలే. ఇప్పుడు అందరూ వచ్చిన వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచే కదమ్మా వచ్చింది శకుంతలమ్మ. మరలా పరలోకం పోతామా? ఎట్టొచ్చినావు చెప్పు, దారి చెప్పు. అది ఆ నుంచి ఎట్టొచ్చినావు? ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చినాం, కోడూరుగుండా, రాజంపేటగుండా, నందలూరుగుండా కడపలోకి ప్రవేశించాం. పులివెందుల నుంచి వచ్చావు. పులివెందుల నుంచి ఎట్లా? వేంపల్లికి ముందు ఏదో ఒక ఊరు ఉంటుంది. ఏ ఊరుమా? వేముల ఒకటి, తర్వాత నందిమండలము, వేంపల్లి, ఈ ఊర్లన్నీ పెళ్లి మరి నుంచి మనం కడపలోకి ప్రవేశించాం. పరలోకం నుంచి ఎలా వచ్చాము? దారి చెప్పు. ఆ నుంచి వచ్చినామని అందరూ చెప్తారులే, కానీ ఎలా వచ్చారు? ఇప్పుడు ఎలా పోతావు చెప్పు, ఎలా పోవాలి చెప్పు. అందుకే ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఎలా పోవాలో నేర్పించే బడిది. అర్థమైంది మీకు? ఇప్పుడు పరలోకాన్ని ఎలా వెళ్ళాలి?
పరలోకానికి ఏ దారిలో వెళతాం? యేసుక్రీస్తు వారి దారిలో. ఆ దారి ఎలా ఉంటుంది? ఆ దారిలో వంపులు సొంపులు ఉంటాయి కదా, ఎక్కుళ్ళు దిగుళ్ళు ఉంటాయి కదా, బ్రిడ్జిలు ఉంటాయి కదా. ఏ రూట్లో పోవాలా? లెఫ్ట్లో పోవాలా, రైట్లో పోవాలా? కొన్ని ఎదురొస్తూ ఉంటాయి, లారీ ఎదురొస్తూ ఉంటాయి, బస్సులు ఎదురొస్తూ ఉంటాయి. సడన్గా మనం పోయేటప్పుడు బస్సు పక్క నుంచి మళ్ళీ ఇంకొక లారీ వచ్చేస్తుంది, అప్పుడు ఎట్ట తప్పించుకోవాలా? ఎన్ని ఉంటాయి కదా. మీరేదో చెప్పేసేట రవాణా శాఖకు పోతే వాడు ఎన్ని చెప్తాడు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు? పలానా రూట్లో నువ్వు వెళ్ళేటప్పుడు ఏమేం చేయాలి? ఏ మిర్రర్ తెరుచుకుంటావా, ఆ మిర్రర్ పెట్టుకుంటావా, ఈ మిర్రర్ పెట్టుకుంటావా, లైట్లు వేసినప్పుడు ఈ పక్కన ఎనుములు ఉంటాయి అడ్డం, అవి నీకు నల్ల రోడ్లో నల్లగా కలిసిపోయింటాయి. నేను దున్నపోతులు ఎనుములన్నీ కలిసిపోయింటాయి. ఎలా కనుక్కోవాలి? ఏ విధంగా కనుక్కోవాలి యాక్సిడెంట్ జరగకుండా? అలా ఆర్టీఓ నేర్పించినట్టు నువ్వు పరలోకం పోయేదానికి ఎలా వెళ్ళాలి? ఏ విధంగా వెళ్ళాలి? రూట్ ఎట్లా? సంఘములో తెలియపరచబడతాయి. ఏ సంఘములో? ఒరిజినల్ సంఘములో చెప్పబడతాయి ఇవన్నీ. డూప్లికేట్ సంఘంలో ఎన్ని చెప్పవు. రా నీకు రోగం పోతుంది చట్ చట్ అంటాడు, రా నీకు డబ్బులు వచ్చేసాయి, రా నీకు కోట్ల కేసులు పోతాయి, రా యేసు పిలుచుచున్నాడు రా అంటాడు. మన ఎవడో వాడు అమ్మ తేజ అంటే ఎవరో ఈ పెద్ద ఫేమస్ అయిపోయింది, ఏడబట్టిన వాడే కనపడుతున్నాడు. అమ్మ తేజేనా తేజమ్మనా? తాచ్ అంటాడు అంతే. ఇటు పెట్టుకొచ్చినాడు ఒకడు మూతి ఈ పక్క ఉంది, అటు వచ్చినాడు. ఏసునామాలో అంటున్నాడు వాడు. ఇటు అంటాడు వాడు, మళ్ళీ వచ్చేసింది సార్ అన్నాడు. బా చూసావా? ఎక్కడ పోయినా తూచే, ఒరిజినల్ లేదు. ఇక్కడ ఒరిజినల్. డబ్బు కోసం ఇక్కడ వాక్యం ఉండదు. మీరే మా డబ్బు, మీరే మా ఆస్తి. ఆత్మలను సంపాదించడమే ఆస్తి. ఉచితముగా సువార్తను ప్రకటించుటయే నా జీతము. దేవుని వాక్యమును ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. దేవుని పిల్లలారా, అవి ఎక్కడి నుంచి వచ్చినాయో తిరిగి మనల్ని అక్కడ పోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి ఎందుకు పోతున్నాయంటే మనకు పాఠం నేర్పించడానికి. ఏమని? మీరెక్కడి నుంచి వచ్చినారో అక్కడికి పోండి అని చెప్పడానికి అవి చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? పెట్టను పట్టుకొని గూటికి చేరిన గువ్వనని అడిగా. ఏమడిగినావు? నీ చెలి ఆండదనే. నీ దేవుడు ఆండాడు అడుగు చెప్తాది గువ్వ. అర్థమవుతుంది? నీ దేవుడు ఎక్కడ ఉన్నాడో అడుగు, ఒక మృగాన్ని చెప్తుంది. నీ దేవుడు ఎలా ఉన్నాడో అడుగు, ఒక పశువు చెప్తుంది, ఒక ఆకాశం చెప్తుంది, ఒక పగలు చెప్తుంది, ఒక రాత్రి చెప్తుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి బోధ. పగలు బోధిస్తూ ఉందంట, రాత్రి బోధిస్తూ ఉందంట. ఏమని బోధిస్తుంది? దేవుడి గురించి బోధిస్తుందండి. అది దేవుడి గురించి బోధ, దేవుడి గురించి బోధ. దేవుని పిల్లలరా, ఫెలికన్ పక్షులు వచ్చి చక్కగా ఆ పులికాట్ సరస్సులో ఒక 10-20 పక్షులు వస్తాయి. అంటే ఎన్నో వస్తాయి, ఒక 10-20 పక్షులు వస్తాయి. వచ్చి గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసి, ఆ పిల్లలు పెద్దవైనప్పుడు అక్కడ నీరు తగ్గినప్పుడు మరలా ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపోతాయి. ఎందుకు? అక్కడ వాళ్ళ దేశంలో, అక్కడ వాళ్ళ సరస్సులో నీళ్ళు వచ్చి ఉంటాయని తెలుసుకుంటాయండి. అక్కడ నీళ్ళు వచ్చి ఉంటాయి. ఇంక మనం ప్రయాణమై బయలుదేరాలి. పిల్లలు సిద్ధపడండి అనగానే, అమ్మా జస్ట్ మీకు అర్థమయ్యేది చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్పుంటాను. ఇక్కడ బాగుంది కదమ్మా, ఆహారం ఉంది, మనకు సమృద్ధి కలిగినటువంటి నీళ్ళు, ఎంత సమృద్ధి కలిగినటువంటి సరసమ్మ, చాలా పెద్ద సరసమ్మ.
అక్కడ శ్రీహరికోట కూడా ఉంది. చాలా పెద్ద సరస్సు, ముక్కు పొడుగ్గా ఉంటుంది దానికి, పెద్ద పెద్ద పక్షులు. ఇక్కడే ఉన్నమ్మా, బాగుంది కదా అంటే తల్లి పక్షి ఏం చెప్తుంది తెలుసా? తల్లి పక్షి, తండ్రి పక్షి ఆ పిల్లలకి ఏం చెప్తాయంటే, మీకు ఉదాహరణ చెప్తున్నాను. అరే ఇక్కడ ఎంత పెద్ద విశాలంగా ఉన్నా, ఇక్కడ ఆహారం సమృద్ధిగా ఉన్నా, ఈ ప్రాంతం మనకు చక్కగా ఉన్నా, ఈ ప్రాంతం మనది కాదు నాయనా. ఇది మన ఊరు కాదు, ఇది మన దేశము కాదు. మన దేశము ఫిలిప్పీన్ దేశం. మేము అక్కడి నుంచి వచ్చాము. మీరు ఇక్కడ పుట్టారంతే. తిరిగి మరలా మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? మన దేశానికి వెళ్ళిపోవాలైనా, మన ప్రాంతానికి వెళ్ళిపోవాలైనా, మన సరస్సుకి వెళ్ళిపోవాలని చెప్పి వాటికి నేర్పించుకొని తీసుకొని వెళ్ళిపోతాయి. మన పిల్లలకు కూడా తల్లి పక్షి చెప్పినట్టు మన ఊరు ఇది కాదు, మన దేశం ఇది కాదు, మన ప్రాంతం ఇది కాదు, మన ఆస్తిపాస్తులు ఇక్కడ కాదు, మనమంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళమని మన పిల్లలకు మనం చెప్పుకుంటున్నామ్మా. చెప్పుకుంటున్నామ్మా? చెప్పుకోలేదే? ఎప్పటి నుంచి చెప్పుకోవాలి ఈ మాటలు? అంటే దేవుని స్వరూపం ఎలా ఉందో నేను మీకు చెప్తున్నాను. ఆయన ఆనవాళ్ళు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి? ఫిలిప్ అడుగుతున్నాడు కదా, ఎలా ఉంటాడు దేవుడు? మాకు కనబరుస్తావు, మాకు తండ్రిని చూపిస్తే మాకు అదే చాలు, మాకు తండ్రిని చూపిస్తే అదే చాలు అన్నప్పుడు, అంటే దేవుడిని చూడాలనుంది ఆయనకు. పాపం వెరీ గుడ్, దేవుడిని చూడాలనే కోరిక ఆయనకు కలిగింది. సంతోషం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? ఏమంటాడంటే 9వ వచనం, యేసుప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ. ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను. యోహాను 14:9, యోహాను సువార్త 14:9 వచనం. యేసుప్రభు మాట్లాడుతూ, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. అబ్బా, ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడన్నా? నన్ను చూచినవాడు అంటే దేవుడు ఎలా ఉంటాడో అని మనకు కొన్ని ఆనవాళ్ళు యేసుక్రీస్తు వారు అందిస్తున్నారు. ఎవరు అందిస్తున్నారు దేవుడి కోసం? ఈయన అందిస్తున్నాడు. ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు అంటే ఎలా ఉంటాడబ్బా ఆయన చూడాలనుంది నాకు అనే ఒక ఆలోచన ఫిలిప్ గారికి వచ్చింది. నిజంగా మనకు కూడా అలాంటి ఆలోచనలు వస్తే, ఫిలిప్ గారి లాంటి ఆలోచనలు మనకు వస్తే బాగుంటుందండి. నాకు ఎన్ని ఇస్తున్నాడు కదా దేవుడు, ఎలా ఉంటాడబ్బా ఈ ఆలోచనలు ఉంటాయమ్మా. మా ఆయన ఏం చేస్తూ ఉంటాడు, మా ప్రియుడు ఏం చేస్తూ ఉంటాడు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? అంతేనా? సమాజాన్ని చూసినప్పుడు బాధగా ఉంటుందండి. ఇది వీళ్ళలో దేవుడే కనపడడం లేదే, దేవుడి మీద వీళ్ళకి ఆశ లేదే. ఇన్ని ఇస్తున్నాడు కదా నాకు, ఇన్ని చేస్తున్నాడు కదా, అసలు గాలి గాలి లేకపోతే ఒక 5 నిమిషాలు ఏమైపోతాం? చచ్చిపోతాం. ఎక్కడిది మా గాలి? ఎవరిచ్చారమ్మా? దేవుడు ఇస్తే, దేవా ఈ గాలి ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి అన్నాడు. ఎప్పుడన్నా? ఎవరికన్నాడు? నవ్వుతున్నారు, మీకు తెలిసిపోయినట్టుంది. ఎవరికి అన్నట్టున్నారు మీరు? ఉఫ్ అని ఎవరికి అన్నారు? ఎవరికి అన్నట్టున్నారు? ఈ మిద్ది మీదేమో, ఆ మిద్ది మీద అయినా ఉఫ్. నాకు అనిపిస్తుంది వీడికి గాలి లేకుండా చేసి ఉంటే ఎంత బాగుండురా. ఎవరండి ఇచ్చింది గాలి? నీరు, నింగి, నేల, నిప్పు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఇవి చేసిందెవరో తెలుసునా? నీకిచ్చిందెవరో తెలుసునా? మీ భార్య, మీ మొగుడా, మీ ప్రియుడా, మీ ప్రియురాలా? నా ఒంటి నిండా దేవుడే అండి.
ఎప్పుడైనా ముద్దు దేవుడికే, మొదటి ముద్దు దేవునికే, మొదటిది ఏదైనా సరే దేవునికే. మొదటగా దేవుడు, తర్వాత ఎవరిని పెట్టుకుంటావు? ఫస్ట్ ఎవరు? దేవుడు. ఆయన్ని చూడాలనే మనసు రావాలండి. ఆయన ఎలా ఉంటాడండి? ఆయన ఆనవాళ్ళు ఇంతకు పూర్తిగా మనకు కనపడలేదు కానీ ఇంతవరకు కనపడ్డు కూడా. ఎప్పుడు కనపడతాడంటే దానికి ఒక టైం ఉంది. యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చేంతవరకు మనం ఆయన్ను చూడలేము. దేవుని పిల్లలరా, అయితే ఆయన ఆనవాళ్ళు ఎలా ఉంటాయో యేసుక్రీస్తు వారు చెప్పేశారండి. యేసుక్రీస్తు వారు చెప్పేశారండి. ఎలా ఉంటాడంటే నాలా ఉంటాడు. అర్థమైందా? ఎలా ఉంటాడండి దేవుడు? ఫిలిప్పు, ఇంతకాలం నువ్వు నన్ను చూస్తున్నావు కదా, మరలా దేవుడిని చూపించమంటున్నావు ఏంటి? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. అంటే తండ్రి ఎలా ఉంటాడు? నాలాగే ఉంటాడు, నాలాగే మాట్లాడతాడు. ఆకారాన్ని నువ్వు చూడకపోయినా ఆనవాళ్ళు నాలో నీకు కనపడతాయి. దేవుడు ఎలా ఉంటాడు? ఎంటుకలు, జుట్టు, మీసాలు, గడ్డాలు అలా ఉంటాడు దేవుడు. నన్ను చూస్తే చూసినట్టు అని చెప్పి చాలా మంది యేసుప్రభుని ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, ఈ దొమ్మ దేవుడు అని. ఆనవాళ్ళు నాలా ఉంటాడు, నాలా ఉంటాడంటే అసలు యేసంటే ఎవరు? యేసంటే ఎవరుమా? యేసుప్రభు అంటే ఎవరు తెలుసా? ప్రేమ. ఒక మాటలో చెప్పేయాలి మీరు. యేసుప్రభు ఎవరంటే ఆయనండి సిలువ కొట్టినాడండి, ఆయనండి మన కోసం వచ్చినాడండి అని చెప్తారు. ఒక్క మాటలో చెప్పమంటారా? ప్రేమ. ఒక్క మాటలో చెప్పండి, యేసు అంటే ఎవరు? సన్ ఆఫ్ గాడ్, ప్రేమ. దేవుని కుమారుడు అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే ప్రేమ అయి ప్రేమ. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏ స్వరూపం? ప్రేమ. అంటే ఆయన సైజ్ ఎంత? నేను మీకు చాలా బాగా చెప్తున్నాను, చాలా చక్కగా అంటిపండు ఒలిసిన నోట్లో పెట్టినట్టు చెప్తున్నాను. ఆయన సైజ్ ఎంత? ఏం చెప్పరు. ఆకాశం ఆయన సింహాసనం అంట. ఆకాశం ఎంత? ఆకాశం చెప్తాను నేను, మీరు చెప్పలేకపోతున్నారు. ఆకాశం అంటే ఏమంటుంది? దేవుని మహిమను, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. నువ్వు చెప్పు, ఆకాశం ఎంత? నువ్వేం చెప్పాలంటే చెప్పలేనంత. నీళ్ళు అనాలి. ఎంత అనాలా? చెప్పలేనంత. ఎంత? ఇటు అనాలి. మీరు పొద్దున్నే అంటూ ఉంటారు ఇట్ట. చెప్పలేనంత. మా సహోదరులు పొద్దున్న లేచింటే నాగుమం వేసిన డ్యాన్స్, కిందికి మిందికి పుల్లాడడం, ఇట్ట అనడం, వేరేది బాబు ఎక్సర్సైజ్ అన్నారు. ఆకాశం ఎంతమ్మా? ఇప్పుడు దేవుడు ఎంత? దానికంటే పెద్దోడంటే ఎంత సైజు బాబు. ఇప్పుడు ఆ సైజు అంతా కూడా ఏంటి? అంత పెద్ద సైజు. ఎంత పెద్దోడంట? చాలా పెద్దోడంట, చాలా పెద్ద ఆకారం అంట. అంత పెద్ద ఆకారం ఏమై ఉన్నది? కాదన్నా, ప్రేమ అయి ఉన్నది. నేను చెప్పింది ఆత్మ సైజు. ఆ సైజు ఏమై ఉన్నదంటే దేవుడు ప్రేమ అయి. బా, ఏంది అంత ప్రేమ? ఎంతమ్మా? ఎంత ప్రేమ అయింది? నాలా ఉంటాడు రా ఈ ఫిలిప్పు తిక్కలోడా, నాలా ఉంటాడు. నేనేమై ఉన్నాను? ప్రేమ అయి ఉన్నాను. యేసు ఏమై ఉన్నాడు? ప్రేమ. యేసు ప్రభు ప్రేమ ఏందో నీకు పోయిన వారం చెప్పిన, మంగళవారం నువ్వు పిలిచకపోయినా వచ్చినాడు. చెప్పినాను కదా పెళ్లి గురించి చెప్పిన, గుర్తుందే? పెళ్ళికి పిలిచకపోయినా పోతామా? కార్డు దిగిపోతే పోతామా? ఫోన్ చేసే పోతామా? పోరండి. చాలా మంది పోరండి. 100కి 80% పోరు. దానింటికి పోయి కార్డు ఇచ్చి బొట్టు పెట్టి రావాలా, కానీ నాకు ఫోన్ చేస్తుందా, నేను పోతానా? ఇట్లా ఆలోచించాలా. ఆడిపోయినాక ఏమన్నా మర్యాద గౌరవాలు ఏమన్నా ఉంటాయా? ఆడిపోతే దానికి చీర ఇచ్చింది, జాకెట్ ఇచ్చింది, నాకు చూసినావా? దాని ముఖం చూసాను నేను. ఇంకా దాని ఇంటికి గడప దొక్కుతానా? వాడికాడికి పోతానా? చచ్చినా పోను వాడికాడికి. నా శవం గడ పోనిద్దండ్రా, ఆ ఈదులో గడ పోనిద్దురా, ఈ పక్క ఈదుల నుంచి తీసుకునిపోరా కొడుకులు చెప్తాడు.
చూసావా? అంటే అంత పౌరుషం, అంత ప్రతిష్ట, పరువు, ప్రతిష్ట, పౌరుషం. మరి నీకంటే గొప్పవాడు ఆయన దేంట్లో తక్కువ? నీకుంటే 1 కోటి ఉండొచ్చు, 2 కోట్లు ఉండొచ్చు, ఎన్ని కోట్లు ఉంటే ఉన్నాయి. కానీ ఆయన ఎవరు అనుకుంటున్నావు? భూమికి, ఆకాశానికి, పరలోకానికి, ఏ లోకం ఉంటే ఆ లోకానికల్లా ఆయన ఎవరు? సర్వ అధికారి, ముల్లోకాలకు మహానుభావుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంత గొప్పవాడు. నువ్వు పిలిచకపోయినా వచ్చినాడు, నువ్వు మర్యాద చేయకపోయినా గమ్మున ఉన్నాడు, నువ్వు తిట్టిన గమ్ముడు, కొట్టిన గమ్ముడు. అంటే కారణం ప్రేమ. దీని గురించి మీకు చెప్పాను పోయిన వారం. కేవలం ప్రేమ. గౌరవాలు ఉన్న చోట ఏమండి, గౌరవం లేని చోట మనం ఉండడానికి మనం ఇష్టపడమండి. నీకు చెప్పాను ఒకసారి, నన్ను చాలా ఇన్సల్ట్, స్టేజ్ మీదకి నన్ను అందరిని పిలిచినారని చెప్పాను. గుర్తుందా మీకు? స్టేజ్ మీదకి అందరిని పిలిచిన తర్వాత నన్ను పిలిచారు. అది కూడా ఎవరో ఏమే షట్టర్ కానీ నన్ను పిలిచలేదంటే అప్పుడు పిలిచినారు. అప్పటికే నాకు ప్రాణం పీకుతుంది. ఏందిరా నన్ను పట్టించుకోలేదని. భోజనం నాకు పెట్టలేదు. డైరెక్టర్ గారిని పిలుచుకోపోయారు, డిప్యూటీ డైరెక్టర్ గారిని పిలిచి అందరిని పిలుచుకోపోయారు. ఏమండి లాస్ట్కి పాస్టర్ని కూడా పిలుచుకోపోయాడు, దొంగ పాస్టర్ని కూడా పిలుచుకోపోయి బిర్యానీ పెడతాను. నాకు అసలు పట్టించుకోలే. ఆ క్యూలో నిలబడినా. మాణిక్యమ్మలు అంటూ అయ్యా ఏందయ్యా నువ్వు ఉండయ్యా అన్నం పెట్టుకోసం. ఇప్పుడు మనకి ఎట్టుంటుంది అక్కడ? ఎంత అవమానంగా ఫీల్ అవుతాం. ఏమండి యేసుప్రభు నాకన్నా చిన్నటివి ఆయనకి ఎంత ఘోరమైన అవమానాలు తెలుసా? పనికి మన పకిరిగడ వచ్చి ఎంగిలి ఇచ్చినాడు ఆయన ముఖం మీద. దేనికి పనికిరానాడు కూడా ఆయన కొట్టడం ప్రారంభించినాడు, తిట్టడం ప్రారంభించినాడు. కానీ పాపం ఒక మాట అన్నాడా? తండ్రి వీరు ఏమి చేయుచున్నారు? ప్రేమ అండి. ఇది కేవలం ప్రేమ, కేవలం ప్రేమ. నేను ప్రేమ అయ్యున్నాను ఫిలిప్పు, నాలాగే దేవుడు కూడా ఉంటాడు. ఏమండి దేవుడు ఎలా ఉంటాడు? ప్రేమ. నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు, చూసినావా? అది ప్రేమ. నువ్వు పాపం చేసినా నిన్ను దగ్గరికి తీసినాడు, చూసినావా? అది ప్రేమ. నువ్వు ఆయనకి ఎదురు తిరిగినా ఆయన నీ దగ్గర చేసినట్టు చూసినావా? అది ప్రేమ. ఆ ప్రేమ ఎంత చెప్పలేనంత ప్రేమ ఆకారాన్ని కలిగి ఉన్నాడండి. ఇప్పుడు మనం ఆయనతో కొంచెం ఆలోచన చేద్దాం. మన ప్రేమ ఎంత? ఎవరి మీద? మీ ఆయన మీద, మీ ఆవిడ మీద, మీ పిల్లల మీద, మీ వాళ్ళ మీద, మీ ఆస్తుల మీద, మీ అంతస్తుల మీద అడగడం లేదు నేను. దాని మీద అయితే మీరు ఇంత అని చెప్తారు, నాకు తెలిసేది. నేను చెప్పేది దేవుడి మీద ఎంతో చెప్పండి. ఎంత? చేతులు రావడం లేదు, కనీసం బయటకన్నా రాలేదు. ఇట్లా దేవుడి మీద ఎంత అంటే కొంచెం అటన్న తెలుసుకుంటే తెలుసుకోవా? దేవుడి మీద ఎంతమ్మా? అటకపోయిండే అట రావడం లేదా? దేవుడి మీద ఎంత చెప్పు, ఎంతో కొంచెం చెప్పుమా, ఎంతో చెప్పు. నేను అడుగుతా ఎంత అనేది. చెప్పినావు అనుకో, దాన్ని బట్టి నేను అడుగుతా. నీకు ఎంత ఉందో నేను చెప్పేస్తా. నాకు తెలుసు కదా, నా గొర్రెలు కదా మీరు. నాకు తెలుసు కదా మీకు దేవుని మీద ప్రేమ ఎంత ఉందో నేను కనిపెడతా కదా. నాకు తెలిసిపోతుంది కదా. నా గొర్రెలు కదా, నా గొర్రె సంగతి నాకు తెలీదా? ఎంత ఉండేది నాకు తెలీదా? నీ దగ్గర లెక్క ఎంత ఉండేది నాకు తెలీదా? చర్చికి ఎంత వచ్చేది నాకు తెలీదా? మీరు దేవునికి ఏమేమి ఇస్తున్నారు తెలీదా? ఏమేమి చేసేది తెలీదా? నాకు అంతా తెలీదా? మొత్తం లిస్టుల్లో నా దగ్గర అంతా. ఆయనకి ఎంత ఉందో చెప్పినాను, మనకెంత ఉంది? దేవుని పిల్లరా, మనక్కడ అంతే ఉంటుంది. కానీ ఉండకుండా చేసింది ఎవరు? సాతాను. ఆయన మీద ఎందుకు, ఆయన మీద ఎందుకు, ఆయన మీద ఎందుకు, ఎడతిరుగు అని చెప్పి తిప్పింది. ఆయన మీద ప్రేమను ఇంకొకరి మీదకి తిప్పింది. అది డబ్బు అనుకో, ఆస్తి అనుకో, అంతస్తు అనుకో, భార్య అనుకో, పిల్లలు అనుకో, భర్త అనుకో, లేకపోతే నీ యొక్క ఏదో మొత్తానికి దేవుడి మీద కాకుండా మిగతా వాటి మీదకి తిప్పింది. అందుకే తిప్పకుండా నీ బిడ్డలను చిన్నప్పటి నుంచే దేవుని వైపు తిప్పు. దేవుని వైపు తిప్పు. దేవుని వైపు తిప్పాలి.
నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినములందే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకో. అదే కదా, వాన రాకముందే, ఉరుములు పడకముందే మనం బట్టలు ఆరేసుకుంటాం. మబ్బులు కడతాను ఏం చేస్తాం? బట్టలన్నీ తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటాం. అలాగే సాతాను ఉన్నాడు, జాగ్రత్త అని యేసుప్రభు చెప్పినప్పుడు మనం ఏం చేయాలా? జాగ్రత్త పడాలా. నీ సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు స్మరణకు తెచ్చుకో. ఇలా చెడిపోయారు గలతీయులు. అందుకే బాధపడుతున్నాడు పౌలు గారు. ఒకప్పుడు దేవుని స్వరూపం మీలో ఉన్నింది అనగా, క్రీస్తు స్వరూపం మీలో ఉన్నది అనగా, దేవుని ప్రేమ మీలో ఉన్నింది. కానీ ఈరోజు ఆ ప్రేమ వెళ్ళిపోయింది. ప్రారంభంలో ప్రేమతో ఉన్నారు, కానీ రాను 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 ప్రేమ ఏమైపోయింది? మీరు వేరే వాటి మీదకి తిరిగిపోయింది మీకు ప్రేమ. దేవుడి మీద ప్రేమ లేదు. ఒకప్పుడు మీ ప్రేమ చాలా గొప్పగా ఉన్నింది. ఎలా ఉన్నిందంటే, మీ కండ్లు కూడా ఓడబెరికి నాకు ఇచ్చేంత ప్రేమ ఇప్పుడు ఉన్నింది. కానీ ఇప్పుడు ఆ ప్రేమ లేదు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడినంత వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. గలతీ 4:19 అంటాడు. అంటే క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన. అంటే స్వరూపం ఏమైపోయింది? ప్రేమ ఏమైపోయింది? పోయింది. ఎలా పోయింది? సాతాను పోగొట్టేశాడు. యథార్థవంతులుగా పుట్టించాడు దేవుడు మిమ్మల్ని దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. అంటే దేవుడు యథార్థవంతుడు కనుక మనం కూడా యథార్థవంతులుగా మనం ఈ లోకానికి వస్తే, యథార్థత అంటే అర్థం ఏంటో తెలుసా? మాట మీద నిలబడేవాడు అని అర్థం. మాట మీద నిలబడేవాడు, మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పని వాడిని ఏమంటారు తెలుసా? యథార్థవంతుడు అంటాడు, పరిశుద్ధుడు అంటాడు. అంటే పర్యాయ పదాలు చెప్తాను. యథార్థవంతుడు, పరిశుద్ధుడు. మాట మీద నిలబడేవాడు దేవుడు. దేనికైనా ఉన్నవాడైనా, ఆయనకు పుట్టిన మనం కూడా ఉన్నవాళ్ళమే, యథార్థవంతులమే. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు యథార్థవంతులుగా వచ్చి, ఏమండి, ఈ లోకంలో బ్రతికేటప్పుడు మాత్రం ఆ యథార్థతను పోగొట్టుకున్నాం. ఎలా? సాతాను మనకు పోగొట్టాడు. మనకు పోగొడితే ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా పోతాయి. అంతే కదా. ఏదో శాస్త్రం ఉంది, ఏదో తల్లి ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందంట. కాదు కదా, రెండు తల్లి ఆడుంటే బిడ్డ కూడా ఆడే. తల్లి సాలు బొల్లు పిల్ల, కొన్ని సామెతలు ఉంటాయి. అలాగే సాతాను పట్టినోడు ఎలా ఉంటాడు? దేవుళ్ళలాగా ఎందుకు ఉంటాడు? ఇంకా వాళ్ళలాగే ఉంటారు. ముందు పట్టాల్సిన వాళ్ళని పడతాడు, ఇంక అయిపోయి మొత్తం కుటుంబం సర్వనాశనం. మా చిన్నప్పుడు మా పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, బీడీలు తాగేవాళ్ళు బాగా. ఆ బీడీలు తాగేటప్పుడు పిల్లోళ్ళ చేతికిచ్చి, ఒరే వెలిగించుకోరా పొర అంటారు. అట్లా ఇచ్చా ఇచ్చిన తర్వాత ఓడేం చేస్తాడు తెలుసా? అని ముందుగానే పీల్చి 2 పీకులు తాత అని ఇస్తాడు. మీకు తెలిసే, పెద్దోళ్ళకి తెలుసు ఆ సంగతి. వాడి చేతికి ఇస్తే వాడు అని ఏదో వెలిగించుకొని రాడు, వాడు అని పీల్చి వాళ్ళ తాతకి ఇస్తాడు. వాళ్ళ తాతకి ఏం తెలుసు మధ్యలో జరిగిన సంగతి అంతా. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అలాగే ఉంటారు. దేవుని పిల్లలారా, సాతాను మాయ చేశాడు. ఎలా మాయ చేశాడంటే, మీకు ఒక సందర్భం చెప్పి ముగిస్తాను. లాబాను, యాకోబు, ఈ పాఠంలో ఒక చక్కటి సన్నివేశం ఉంది. జాన్సన్ గారు దీన్ని ప్రవేశపెట్టారు. అంటే ఒక చక్కటి వివరణ ఇచ్చాడు. యాకోబు అని ఇస్సాకు గారి కుమారుడు. నాయనా, నువ్వు వెళ్ళిపో, మీ మామగారి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అమ్మ పంపించేస్తుంది. సొంత మేనమామ ఎవరు? లాబాను. అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లాబాను కూతుర్ని చూస్తాడు. ఏమండి, లేయా, ఇంకొక పేరమ్మా రాహేలు బహు సౌందర్యవతి. ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. మామ ఏం చేస్తాడు? మోసం చేసి
పెద్ద కూతుర్నిచ్చి లేనిచ్చి పెళ్లి చేస్తాడు. మరలా అంటే పెళ్లి చేస్తాడు. పెళ్ళి ఎలా చేస్తారంటే వాళ్ళు ముసుకేసి పెళ్లి చేస్తారు. ఆ ముసుకేసి పెళ్లి చేసిన తర్వాత ఒక 2 రోజులకో 3 రోజులకో ముసుగు తీసింది ఆమె. తీసేతలికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆమె అని తెలిసిపోయింది. మామ ఎందుకు నన్ను ఇంత మోసం చేసావంటే, బాబు అల్లుడు గారు ఏమనుకోవద్దు దయ ఉంచి, మా యొక్క పద్ధతి ప్రకారం పెద్ద ఆవిడికి పెళ్లి చేయకుండా చిన్న ఆవిడికి చేయలేము, అందువల్ల చేయాల్సిన పరిస్థితి వచ్చింది, దయచేసి ఏమనుకోవద్దు. మరలా 7 సంవత్సరాలు కొలువు చేయి, నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను రాహేల్నిచ్చి అని చెప్తే మనోడు మరలా 7 ఏళ్ళు కొలువు చేస్తాడు. 14 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. ఎవరి కోసం? రాహేల్ కోసం. 14 సంవత్సరాలు ఎవరికో ఎదురు చూసే వాళ్ళు ఉన్నారా చెప్పండి? 14 సంవత్సరాలు ఎదురు చూశాడు రాహేల్ కోసం. మళ్ళీ వేరే వాళ్ళ తిట్టు చూడకుండా ఆమె తిట్టు చూస్తానే. దేవుని పిల్లలరా, అలా మరలా కూడా 14 సంవత్సరాల తర్వాత రాహేల్ని ఇస్తాడు, పెళ్లి చేస్తాడు. మరి లేయాకు పిల్లలు పుడతారు, రాహేల్కి పిల్లలు పుడతారు. పెద్ద కుటుంబం అయిపోతుంది. ఎవరిది? ఎవరిది? యాకోబుది. అప్పట్లో మళ్ళీ దాసిలు కూడా, దాసికి పుట్టే పిల్లలు కూడా ఈయనకి సంబంధించిన వాళ్ళే. మీకు అర్థమవుతుంది? దాసీలు కూడా వాళ్ళకి పిల్లలు కంటారు, ఆ పిల్లలు కూడా వీళ్ళ వంశస్థులే. అలా సుమారుగా పెద్ద కుటుంబం అయిపోయినప్పుడు అప్పుడు గొర్రెలు కాపరిగా ఉంటాడు. ఎవరి దగ్గర? లాబాన్ దగ్గర. మామ నేను సుమారుగా కొన్ని ఏళ్ళు నీ దగ్గర 25 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా నీ దగ్గర గొర్రెలు కాపరిగా ఉంటున్నాను. నాకు ఒక కుటుంబం వచ్చింది కదా, నేను ఏదో పోషించుకోవాలంటే నాకేదన్నా కొంత ఉండాలి కదా, దయ ఉంచి నీ 2 కూతురు నేనే పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు ఏదైనా కొంత సహాయం చేస్తే నేను ఏదైనా బ్రతుకుతాను అన్నప్పుడు, సరే ఆటికి మనసు ఒప్పదు లాభానికి ఇవ్వడానికి. ఏమండి ఒప్పదు ఇవ్వడానికి. అప్పుడు సరేలే కానీ ఒక ప్లాన్ చేస్తాను అన్నాడు. ఏం ప్లాన్ అంటే, గొర్రెలు తీసుకోబో, మేపుతున్నావు కదా, మచ్చలు పొడలు ఏమైనా పుట్టే అనుకో, అవి నువ్వు తీసుకో, మిగతాటివి నాకు ఇచ్చే అంటాడు. తెలివిగా మాట్లాడతాడు. అంటే మచ్చలు పొడలు కలిగినటువంటివి తక్కువ పుడతాయి, 100కి 1 2 పుడుతుంది. ఏముంటుంది వాడికి? ఏముండదులే, మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి రావాలనుకొని మచ్చలు పొడలు కలిగినటువంటి నీవి మామూలుటివి నాటివి తీసుకోబో అన్నాడు. అనగానే మనోడు సరేలే మామ అట్లా అని చెప్పి 3 రోజుల ప్రయాణం అంత దూరం తీసుకొని వెళ్ళిపోతాడు. తీసుకొని పోయి అంటే ఈయన కాలం వచ్చినప్పుడు అడిగినాడు. మళ్ళా ఏ కాలంలో అంటే ఆ కాలంలో అడగల, గొర్రెలు ఈయనే కాలంలోనే మామను అడిగాడు. ఏమంటే అర్థమవుతుంది? అప్పట్లో ఆస్తి అంతస్తులు, గొర్రెలు, ఒంటెలు, పశువులు, ఇవి డబ్బులు లేవు. ఇప్పుడు దేవుని వర్లరా 3 రోజులు ప్రయాణం అంత దూరం తీసుకొని వెళ్ళిపోయాడు. ఈయనే కాలం వచ్చింది. ఆ ఈయనే కాలానికి ముందు ఈ గొర్రెలు ఏం చేశాడంటే, కాలువ గట్లలో నీళ్లు దాపించుకుంటారు చూసావా, ఆ కాలువ గట్లలో నీళ్లు దాపించుకునే ముందు ఏం చేశాడంటే, సీనారి జంగిసాలు సువలు అనే వాటిని ఏమండి అవి నీళ్లు దాగే చోటల్లా వేస్తూ వచ్చాడు. అదేంటంటే సీనారి జంగిసాలు సువలు అనేటివి రిఫ్లెక్షన్ అంటాం. లైటింగ్ అంటే మెల్ల మెరుస్తూ ఉంటాయి. లైటింగ్ రిఫ్లెక్షన్. మనకు అప్పుడప్పుడు కొంత హోటల్లో పోయినప్పుడు బులుగు, పసుపు, ఎరుపు, నలుపు డగడగ వస్తూ ఉంటాయి. అప్పుడు బిర్యానీ తీసుకొచ్చి పెడతాడు. ఆ బిర్యానీ కూడా పచ్చదిగా, ఎర్రదిగా, అన్ని రకరకాలుగా కనపడుతూ ఉంటుంది. అబ్బా ఏముండదు బాని మనం తినేస్తాం. కానీ మన సహోదరుడు చెప్పినాడు, దాంట్లో ఏముండేది మనకు తెలీదు. రంగురంగులు మారిపోతూ ఉంటుంది బిర్యానీ. వాడు ఆ రంగురంగులు ఎందుకు పెట్టినాడంటే, ఆ రంగుల్లోనే ఉండేదంతా మనకు తెలియకూడదని ఏం చేస్తాడు? రంగురంగులు. దేవుని పిల్ల రిఫ్లెక్షన్ అనమాట, లైటింగ్ రిఫ్లెక్షన్. ఆ లైటింగ్ రిఫ్లెక్షన్కు ఏమవుతుందంటే, ఆ ప్రభావం అనేది ఆ బిడ్డల మీద పడుతుంది. ఆ లైటింగ్ రిఫ్లెక్షన్ అనేది ప్రభావం దాని బిడ్డ పడుతుంది. దేన్నైనా పదే బాగా చూసినప్పుడు కడుపుతూ ఉంటే ఆ బిడ్డ మీద ప్రభావం పడుతుంది. ఏదో ఒక సినిమాలో అనుకుంటాను నేను, అప్పుడు సినిమాలు చూసేవాడిని ఒకప్పుడు బాగా. ఒకడు ఈ బిడ్డ నాది కాదు, నల్లగా పుట్టినాడు, వాళ్ళమ్మ తెల్లగా ఉండదు, నేను ఇంత బాగానే ఉన్నాను, ఈ బిడ్డ నల్లగా పుట్టింది, నా బిడ్డ కాదంటాడు. అప్పుడు ఒకడు వచ్చి ఆకు ఒక్క సున్నం వేసి, ఒక్క నల్లగా ఉంది, ఆకు పచ్చగా ఉంది, సున్నం తెల్లగా ఉంది, మరి ఎర్రగా ఎందుకు వచ్చిందిరా, నోరు మూసుకోంబో, నీ బిడ్డ కాడ అలాంటోడు కదని చెప్పి ఏదో న్యాయం చేసి పంపిస్తాడు. అలాగా తల్లిదండ్రులు ఇరువురు వేరువేరుగా ఉన్న బిడ్డ మాత్రం వేరే వాడి మాత్రం పుడతాడు. ఎందుకు పుడతాడంటే, నువ్వు ఏదైనా ఒక ఫోటో చూసావు అనుకో,
సినిమా యాక్టర్ ఫోటో చూసావు, అబ్బా నా బిడ్డ ఇలా పుడితే బాగుంటుందని అలాగే చూస్తా ఉన్నావు అనుకో, వాడు అలాగే పుడతాడు. తెలుసా మీకు? ఆ రిఫ్లెక్షన్ బిడ్డ మీద పడుతుంది. ఇంకొకటి, ఆ బిడ్డ కూడా ఏం చేస్తాడంటే వాడు బాగా వింటాడు కూడా. అందుకే చిన్నప్పటి నుంచి ఆ బిడ్డను నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి బాల్యం నుండే స్మరణకు తెచ్చుకో అంటాడు. దేవుని పిల్లలారా, ఇక్కడ చిన్నప్పటి నుంచి ఎందుకు చెప్పంటున్నాడంటే, చిన్నప్పటి నుంచి గర్భంలో ఉన్నప్పటి నుంచే చూసావా, యాకోబు గర్భంలో ఉన్నప్పటి నుంచే ప్లాన్ చేశాడు. ఏమని ప్లాన్ చేశాడు? బిడ్డ మచ్చల మచ్చలు పొడలుగా పుట్టాలి గొర్రెలు అని చెప్పి పెట్టినాడు. ఏమండి, ప్రతి ఒక్కటి ఎలా ఈనింది, అన్నీ మచ్చలే పొడలే. వాడు వచ్చి లాబాన్ గారు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మా ఇదిరా బాబు, అన్ని పొడలు ఉన్న మచ్చలే, ఏం చేసేవారు నాయన? నేనే తెలివైన అనుకుంటే నాకు మించినోడు ఉన్నట్టున్నావు. ఏం చేసేవారో బాబు, అన్నీ ఏ పుట్టినాయి. మామ నేనేం చేయలేదు, పుట్టేసి. దేవుని పిల్లలరా, అంతే అండి. పిల్లలు ఎలా పుడతారంటే మనం ఎలా ఉంటే అలా పుడతారు, మన ఆలోచనలు ఎలా ఉంటే అలాగే పుడతారు. మేము మా ఆవిడ కూడా చెప్పిన, మీకు గుర్తుందో లేదు, మా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, నా పెద్ద కొడుకు కడుపులో ఉన్నప్పుడు మా భార్యను ఓ తిప్పాను హోటల్లో. బిర్యానీ బిడ్డ పుట్టాలా, తెల్లగా పుట్టాలని కుంకుమ పువ్వు, బిర్యానీలు, హోటళ్ళు, ఐస్ క్రీములు ఎన్ని తినిపించేది. పెళ్ళైన కొత్తలో కదా, కొత్తలో బాగుంటుంది కదా ములాజు, బాగా తినిపించేవాడిని, బాగా తిప్పేవాడిని. ఏమండి, వాడు పుట్టాడు, వాడు పెద్దోడు పుట్టాడు, వాడు కొంచెం పెద్ద అయ్యాడు. వాడు అన్నం పెడితే తినడు, పొట్లం తెచ్చేనే వాడు తినేది. పొట్లం అంటే వాడికి ఎంత ఇష్టమో తెలుసా? బిర్యానీ బయట తినంటే వాడు ఏం ఆనందమో, దాంట్లో పురుగులునే కూడా తింటాడు, అది చెడిపోయినా తింటాడు. బిర్యానీ బయట తింటే వాడికి ఆనందం. ఎందుకు? నేను కడుపుతో ఉన్నప్పుడు బిర్యానీలే తినిపించిన, హోటల్లే. ఇప్పుడు వాడు ఎక్కువ హోటల్లే. మా ఇంట్లో తింటా సరిగ్గా. మొన్న రాత్రి రే అన్నం తింటా అంటే, నేను డైటింగ్ అంటున్నాడు కానీ ఒట్టిది అదంతా. ఎక్కువ బయట తింటూ ఉంటాడు వీడు, ఎప్పుడు బయటే తింటూ ఉంటాడు, ఎక్కువ హోటల్ ఫుడ్. ఎట్టుండవరా నువ్వు అనుకొని, నేను కుస్కా ఇంట్లో బిర్యానీ చేస్తే తినని చెప్పి, ఇంట్లో కుస్కా చేస్తే ಮತ್ತೆ కలర్ వేసి తిండు. మేమేం చేస్తామంటే 2 ఆకులు తెచ్చి దాంట్లో కట్టి పెట్టి, ఆ ఇంట్లో చేసింది పులుసు ఖర్చు పెట్టి హోటల్ తింటాం. అమ్మమ్మమ్మ అది ఇంట్లోదే. మీకు అర్థమైంది? అంటే మనం ఎలాంటి రూట్లో వెళ్తామో వాళ్ళు కూడా అలాంటి రూట్లోనే వెళ్తారు. చీనారి జంగి సువసాలు రిఫ్లెక్షన్, ఆ కలర్స్ పుట్టే. సాతాను కూడా ఏం చేశాడో తెలుసా? దేవుడు మనలో ఎప్పుడు ఉండాల్సిన వాళ్ళం. మనం పుట్టినప్పుడు యథార్థవంతులం. ఆ యథార్థవంతులుగా ఉన్న మనల్ని ఏమండి, యథార్థవంతులుగా ఉండకుండా దేవునికి అవిధేయులుగా మార్చడానికి కారణం ఏంటంటే, ఆడుగడ యాకోబు గొర్రెల ముందర సీనాగి జంగి సువ్వలు ఎట్టేసినాడో మనకు కూడా అలా వేసేసినాడు. ఏమేమి వేసేసినాడు చిట్టి? ఏమేమి వేసేసినాడు? చీనారి జంగిసాలు సువ్వలు వేసినాడు, మచ్చలు పొడలు ఎన్ని రావడానికి. మనకేం వేసాడు సాతానుగాడు? దొంగతనాలు వేసినాడు, మోసం వేసినాడు, వ్యభిచారం వేసినాడు, జారత్వం వేసినాడు, అపవిత్రత, కాముకత్వం, రోషము, పౌరుషము, అసూయ, ఏమండి కక్షలు, విమతములు, ఇవన్నీ వేసేసినాడు. రిఫ్లెక్షన్ కొట్టింది మన కళ్ళకు, డిగ్ అని కొట్టేసింది. లోపలన్నీ అంతే, ఇంకా అంతే. పైకి అలా ఉంటాం కానీ లోపలంతా అసూయ. ఆ మంచి కమ్మలు, మంచి బంగారు వేసుకొచ్చిందంటే వాళ్ళు వేసుకొచ్చిందిలే. ఏమిటిది అది? అసూయ. ఈయన కొంచెం ఇంకొక మిద్ది కాక ఇంకొక మిద్ది ఈయన కొనింది అనుకో, అసూయ. రిఫ్లెక్షన్ వేసినాడు, జంగిసాలు సువ్వలు వేసినాడు. పగలు ఎవటివి, ప్రతీకారాలు ఎవటివి, అసూయ ఎవరిది, వ్యభిచారం ఎవరిది, జారత్వం ఎవరిది, గొడవలు ఎవరివి, ఈ మతాలు, కులాలు, దరిద్రాలు, ఏమంటే అధికారాల కోసం కొట్టుకోవడం, చావడం, చంపుకోవడం, ఒకరంటే ఒకరు పడకపోవడం, ఎన్ని ఎవరివి? వాడు వేసినాడండి అన్నీ, వాడు వేసాడు. అందుకే మనం వేసేస్తున్నాం అందరినీ. అలాంటి జీవితం కదరా మీరు జీవించాల్సింది. ఎలాంటి జీవితం జీవించాలని చెప్పి దేవుడు మరలా మనకు ఒక అవకాశం ఇచ్చి బాప్తిసం ద్వారా చచ్చిన మనములను, అనగా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనములను తిరిగి
ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా బ్రతికించడానికి మహానుభావుడు ఈ లోకానికి వచ్చాడు, దేవుడు పంపించాడు. ఒక అవకాశం మీకు ఇస్తున్నాను, ఇవన్నీ చంపేసుకోండి, తిరిగి మరలా క్రీస్తులో బ్రతకడానికి బ్రతకండి. బాప్తీసం ద్వారా ఏమైపోయినాం? చచ్చిపోయిన మనం ఇంకేం చేయాలి? బతకాలి. చచ్చిపోయిన మనం తిరిగి బ్రతకాలి. ఆ బ్రతుకు మనకి ఇచ్చాడు యేసుక్రీస్తు వారితో. బాప్తీసం ద్వారా తిరిగి బ్రతికిన మనం ఇంకెట్లా వెళ్ళాలి? ప్రభు మార్గంలో వెళ్ళాలి. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా, ఏమండి, దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూస్తూ వెళ్ళాలి మనం? ఇంకా ఆయన వైపు చూస్తూ వెళితే ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా పరలోకం చేరుకుంటాం. శకుంతలమ్మ ఎవరి వైపు చూస్తూ పోవాలి? మిమ్మల్ని చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. చర్చి టైంకి వస్తారు చూసినావా, మిమ్మల్ని చాలా అభినందిస్తాను. చర్చి టైంకి వచ్చి వాక్యం వింటున్నారు. ఈ వాక్యం ఎందుకో తెలుసా? మీరు చెడిపోకుండా మిమ్మల్ని కాపాడడానికి వాక్యమే. మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం. వెరీ గుడ్, మీరు వచ్చారు. మీరు రాకపోతే నాకు బాగా కోపం వస్తుంది, ముందే చెప్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. మిమ్మల్ని నేను బాగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అంటే మళ్ళీ వాడేంది నవ్వుతున్నాడు, వాడికి అదే అర్థమైనట్టుంది. ఐ లవ్ యూ అంటే యేసుల మహానుభావుల్లో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, మీరంటే నాకు ఇష్టం. అయితే దేవుని దగ్గర రాకపోతామంటే మాత్రం మీరంటే నేను చాలా కోపపడతాను, బాధపడతాను కదా. బాధ వచ్చినప్పుడే కోపం వస్తుంది. ఐ హేట్ యూ అనాల్సి వస్తుంది. చర్చికి రండి, వాక్యమేనండి. యేసు వైపు చూస్తూ వెళ్ళడానికి ఈరోజు ఎంత దోహదపడింది వాక్యం చెప్పండి. విశ్వాసమునకు కర్తయు, హెబ్రీ 12:2 ఉంటుంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మీ ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తండి. పరిగెత్తేటప్పుడు జాగ్రత్త, వాడు ఉన్నాడు, చూపిస్తాడు. దారాయ్ బంగారు చూడు అంటాడు. ఇక్కడ చూసినా ఉంటే అయిపోయి పడిపోతావు, ముందర గుంత ఏదో ఒకటి ఉంటుంది. రారాయ్ ఆస్తి పాడని పడతావు, మూతి పళ్ళు రాలుతాయి. అర్థమవుతుంది? వాడు ఏదో ఒకటి చూపిస్తాడు. చూడొద్దు. గుర్రానికి గంతలు ఎందుకు కడతాడు తెలుసా? గుర్రం తోలేవాడు అది ఇటు అటు చూడకుండా గంత కడతాడు. అలాగే యేసు అనే, ప్రభు అనే, పరిశుద్ధాత్మ దేవుడు అనే గంతలు కట్టుకో. చూడద్దు, అట్ట ఇటు చూడొద్దు. చూస్తే పడిపోతావు. జాగ్రత్తగా వెళ్ళాలని మనవి చేసుకుంటూ, ఎక్కడికి? ఇంటికి కాదు, మీ ఇంటికి, ఒరిజినల్ ఇంటికి. ఈ ఇంటికి మీరు కళ్ళు మూసుకొని అయినా పోతారులే, కానీ నాకు తెలిసేది ఆ ఇంటికి జాగ్రత్తగా పోవాలని కోరుకుంటూ ఇంతటితో దేవుని స్వరూపం అనే పాఠాన్ని ముగిస్తున్నాను. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. తండ్రి, ఇంతవరకు మంచి సంగతులు మాకు అందించారు, మీ పాదాలకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. అమూల్యమైనటువంటి మాటలను మహాజ్ఞాన గ్రంథం నుంచి మాకు తెలియజేసావు. మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, ఎల్లప్పుడూ నీ నామానికి మహిమకరంగా ఉండేలాగా సహాయం చేయండి. మీ సన్నిధి తోడుగా నడుగా ఉంచండి. నీ పిల్లలనైనా మంచి మనసుతో నీ మాటలు విన్నారు. విన్న ప్రతి మాట మనసులో భద్రపరుచుకో సహాయం చేయండి తండ్రి. మంచి పిల్లలు తండ్రి, కడప సంఘంలో ఉన్నటువంటి పిల్లలు, వాడి తంత్రాల చేత సాతాను, వాడి మాయల చేత తండ్రి మమ్మల్ని నీ వైపు నుంచి తిప్పకుండా, నీ ఎదుటి పాపులుగా నిలబడకుండా నీ వాక్యమును మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధి తోడుగా నడగా ఉంచమని వేడుకుంటూ కోరుకుంటూ వెళుతున్న మీ పిల్లలతోనూ మీరు ఉన్నాయినా. ఎక్కడున్నా మీ పిల్లలు ఉన్నతంగా మీకోసం బ్రతకడానికి వాళ్ళని దీవించండి. ఆయురారోగ్యాలను, అంతకుమించి నీ జ్ఞానాన్ని ప్రసాదించి వాళ్ళని కాపాడమని వేడుకుంటూ కోరుకుంటూ సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.